ఆరోగ్యపరంగా విషమంగా ఉన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను ఈరోజు ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్లో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అంబులెన్స్ ద్వారా మధురపూడి విమానాశ్రయానికి, అక్కడి నుంచి ఎయిర్ అంబులెన్స్లో హైదరాబాద్కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ముద్రగడను తొలుత కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి గురించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆయన కుమారుడు గిరిని ఆరా తీశారు. మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్లో ఆయనను హైదరాబాద్కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలను ఆదేశించారు. ముద్రగడను హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ లిక్కర్ కేసులో అరెస్టైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్లు విధించడంతో నిన్న రాత్రి ఆయనను భారీ బందోబస్తు మధ్య రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా సెంట్రల్ జైలు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ యువనేత జక్కంపూడి గణేష్, ఆయన అనుచరులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు. మిథున్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ జైలు ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారిని నిలువరించారు. లిక్కర్ కేసులో బిగ్ బాస్గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును కూడా ఛార్జిషీట్లో చేర్చడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి, వైసీపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొన్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించిన నేపథ్యంలో ఒకవేళ జగన్ను అరెస్ట్ చేస్తే ఆయనను కూడా ఇక్కడికి తరలిస్తారా అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో 40 నిమిషాలకు పైగా ఆకాశంలో అలానే ఉండిపోయింది. ఆ తర్వాత విమానాన్ని తిరుపతి విమానాశ్రయంలో అత్యవసరంగా దింపేశారు. ఇండిగోకు చెందిన ఎయిర్ బస్ విమానం ఆదివారం రాత్రి 7:42 తిరుపతి నుండి బయలుదేరింది. సాంకేతిక లోపం కారణంగా విమానం దాదాపు 40 నిమిషాల పాటు ఆకాశంలో తిరిగిన తర్వాత తిరిగి రాత్రి 8:30 తిరుపతి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ సమయంలో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారని సమాచారం. ఈ సంఘటన తర్వాత తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్లాల్సిన చివరి విమానం రద్దయింది. పోలకొట్టు తాతారావుగా పేరొందిన బోయి తాతారావు నిన్న రాత్రి కన్నుమూశారు. సుమారు 90 ఏళ్లకు పైగా వయసున్న తాతారావు గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో వ్యాపారాన్ని కుమారులకు అప్పగించి కొద్ది కాలంగా నివాసానికే పరిమితమయ్యారు. గోకవరం బస్టాండ్ సెంటర్లో పూలకొట్టు వ్యాపారం ప్రారంభించి పూలు హోల్సేల్ వ్యాపారం, తర్వాత అంచెలంచెలుగా సొంతంగా సిటీ బస్సులు, ట్రావెల్ బస్సులు తిప్పే స్థాయికి ఎదిగారు. తాతారావు మృతి పట్ల పలువురు కడియం నర్సరీ నిర్వాహకులు, ట్రావెల్ బస్సుల యజమానులు, స్థానిక వ్యాపారులు సంతాపం ప్రకటించారు. రాజమండ్రి రూరల్ పిడింగోయ పంచాయతీ వెంకటగిరి గ్రామానికి చెందిన తనుబుద్ది సూర్య భాస్కర్రావు జిల్లా ఉపాధ్యక్షుడిగా, కాతేరుకు చెందిన స్వామి సూర్యకిరణ్ జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ప్రకటించారు. పార్టీలో కష్టపడి పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేసే ప్రతి కార్యకర్తకు పదవులు లభిస్తాయనేందుకు తానే నిదర్శనమని, తనపై నమ్మకం ఉంచి ఉపాధ్యాయ బాధ్యతను అప్పగించిన పార్టీ నాయకులకు సూర్యభాస్కర్రావు కృతజ్ఞతలు తెలియజేశారు. రూరల్ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, కో కన్వీనర్ యానాపు యేసు, ఒంటెద్దు స్వామి, కరటూరు శ్రీనివాస్, పన్నాల వెంకటలక్ష్మి, గుర్రాల వెంకట్రావు, మట్ట నాగబాబు, నాగల శివకుమార్, ఎన్వీబీఎన్ నాచారి, కాళ్ల మంగాదేవి, సిద్ధాని వెంకట్, ముద్రగడ సూర్య చంద్రమోహన్, సూర్య భాస్కర్రావు, సూర్యకిరణ్లను అభినందించారు. దివాంచెరువులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శ్రీ చెస్ 64 అకాడమీ డైరెక్టర్ పిండి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్, తూర్పుగోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ పర్యవేక్షణకు శ్రీ స్వామి వివేకానంద 2వ ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ జరిగింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ జె కరణ్దీప్ ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ ప్రారంభించారు. వయసుల వారీగా బాలురు, యువకులు, పురుషులు, మహిళలు, వెటరన్ ప్లేయర్లు, దివ్యాంగులు ఉత్సాహంగా ఈ టోర్నీలో పాల్గొన్నారు. వివిధ కేటగిరీల్లో విజేతలకు 60,116 రూపాయల నగదు బహుమతులను, మెమంటోలను అందజేశారు. ఈ టోర్నమెంట్లో అనకాపల్లికి చెందిన భీమర్శెట్టి శ్రావ్యశ్రీ ప్రథమ, ఏలూరుకు చెందిన డి లక్ష్మణరావు ద్వితీయ, రాజమహేంద్రవరం చెందిన అల్లూరి భాస్కర్ రత్న షణ్ముఖరెడ్డి తృతీయ స్థానాలు నిలిచారు. విజేతలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ జె కరణ్దీప్ ట్రోఫీలు, బహుమతులను అందజేశారు. అలాగే 66 మందికి మెమెంటోలు, 86 మందికి టీషర్ట్లు, 20 మందికి మెడల్స్, 53 మందికి నగదు బహుమతులు అందజేశారు.